పూర్ణం భలే టేస్ట్ ఉంది. పూర్ణం చాలా బాగుంది. నవేది పొంగల్ ఎంత బాగుంటుంది. నేను డైట్లో లేను, మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. చెక్కలు, చక్రాలు, అరిసెలు, గారెలు, బూరెలు, పొంగలి, పులిహోర సంక్రాంతి స్పెషల్ వంట ఫ్రెండ్స్. రండి తిందాం. మీరు మీ కుటుంబ సమేతంగా ఈ పండుగ బాగా జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకెప్పుడు రొటీన్ సాగే ఫ్రెండ్స్. ఇది తైలం పట్టి తాళం పెట్టి తళంగుతో తలంటితే మోత. ಚೆನ್ನಾಗಿದೆ ಕಲರ್ ಮಾ. ಆಹಾ ಬ್ಲೌಸ್ ಇದು ಒಂದು ಹಿಡಿಯಿತು ಅಂತ ಹಾಕಿ ಚಂದ ಚೆನ್ನಾಗಿದೀವಾ? క్లాస్ లుక్, క్లాస్ కలర్ సిరి ఫోటో తీయండి. నాకు సారం చేసే కన్నా పెళ్లిళ్ళు చేసుకోకుండా సన్యాసం తీసుకొని పెద్దవాళ్లతో గడిపితే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా, ఏ బాధ ఉండదు. తప్పించుకోవాడు ధన్యుడు సుమతి. మమ్మీ కూడా నువ్వు కూడా స్వెటర్ వేసుకోపో. ఎందుకు చీతీసేమది మంటకి చలికి సావటమే ఫ్రెండ్స్. అమ్మో ఏం చలి బాబోయ్, మామూలు చలి కాదు. ఇంట్లో ఏదైనా శుభకార్యాలు ఉంటే పూజారి గారి నెంబర్ కోసం ఎక్కువ హైరాన్ అయిపోతూ ఉంటారు కదండి. పోస్టర్లో పూజారి గారి నెంబర్ పెడుతున్నాను. ఈ నెంబర్కి కాల్ చేస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే జాతకాలు చూస్తారు. దేశ విదేశాల్లో ఉన్న మీ బంధువులు కూడా వీళ్ళు జాతకాలు అనేది చూసి చెప్తారండి. మీ ఇంట్లో ఏ పిల్లలకి ఎంగేజ్మెంట్ చేయాలన్నా, అలాగే ఏ పిల్లల్ని విదేశాలకు పంపించాలన్నా, ఇట్లాంటి వాటికి మనం మంచి ముహూర్తాలు, శుభకార్యాలు ఇవన్నీ చూసుకొని వాళ్ళ టైం ఎలా ఉంది ఏంటి, ఇప్పుడు ఈ శుభకార్యం చేయొచ్చా లేదా, ఒక సీనియర్ పూజారి ఉంటే బాగుంటుందని మనం ఎంతో హైరాన్ అవుతూ ఉంటాం కదండి. వీళ్ళు చాలా అంటే చాలా సీనియర్స్. మా ఇంటి గృహప్రవేశం కాడి నుంచి, భూమి పూజ కాడి నుంచి ప్రతి ఒక్క శుభకార్యం లాస్ట్ టైం మేము యూట్యూబ్ హౌస్ కట్టుకున్నప్పటి నుంచి కూడా వీళ్ళని సంప్రదిస్తూ చేస్తూ వచ్చాము. మీకు ఎటువంటి శుభకార్యాలైనా సరే వీళ్ళని సంప్రదించండి. కుజదోషమైన, వాస్తుదోషమైన, పిల్లలు పుట్టి చనిపోతున్నా, అలాగే ఆస్తి బాధలైన, అప్పుల బాధలైన, సకల దరిద్రంతో బాధపడుతున్నట్టయితే మీ టైం ఇప్పుడు ఎలా ఉంది ఏంటి అని మంచి చెడులు కనుక్కోవాలనుకుంటే ఈ పూజారి గారిని కాంటాక్ట్ అవ్వండి. వీళ్ళు సీనియర్స్. మీ టైం ఇప్పుడు ఎలా నడుస్తుంది ఏంటి, మీ టైము అనేది వీళ్ళు చెప్తారు. ఏమైంది? పసుపు వేపాకుతో నీళ్ళు పోసుకుంటే ఎంత మంచిగా తెలుసానా? అదే ఆ వేపాకులో ఉండే చేదు మనకు ఎంత మంచి చేసిద్దో. పసుపు కూడాను ఆరోగ్యానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండవు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. స్పూన్ తీసుకురావడానికి నేను సిరి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఫస్ట్ గా వచ్చే భోగి, అలాగే సంక్రాంతి, కనుమ 3 రోజుల పండుగ బాగా చేసుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని నేనైతే మనస్ఫూర్తి కోరుకుంటా. మీకు తెలుసు కదా, బ్లెస్సింగ్స్ ఇవ్వమంటే ఇలా ఇలా ఇస్తాను అనమాట. రండి మా ఇల్లు చూపిస్తాను. బాగా అలంకరించాము. పండగకి మంచి మంచి వంటలు చేస్తున్నాను. అవేంటియో చూపిస్తాను రండి. బాగుందా ఫ్రెండ్స్? మా ఇల్లు ఎలా ఉంది? తులసికోట కొత్తగా పెయింట్ వేయించాను. చేయించి దానికి పెయింట్ వేయించాను అనమాట. తులసికోట చూసారు కదా, అది పెయింట్ వేయించాను కలరింగ్ గా ఉండటం కోసం అని చెప్పేసి. పసుపు కుంకాలు అవన్నీ బాగుంటే డెకరేషన్ గా మంచిగా అనిపిస్తుంది కదా, అందుకని చెప్పేసి. ఇదిగోండి గుమ్మం. ఇవన్నీ అలంకరించడానికి ఎంత టైం పడుతుందో తెలుసా ఫ్రెండ్స్? మామూలుగా నా అంతటి నేను రెడీ అయ్యి చేయాలంటే ఈజీగానే చేసేయచ్చు. ఇక్కడ ఏంటంటే విషయం, ఇంటిని అలంకరించాలి, పిల్లల్ని అలంకరించాలి, నేను రెడీ అవ్వాలి, యూట్యూబ్ సామాన్లన్నీ సర్దాలి. ఇవన్నీ ఒక్కదాన్ని చేయాలంటే అవట్లా. ఒక్కళ్ళే చేస్తేనే యూట్యూబ్ అవుతుంది. మన హెల్ప్ ఎవరన్నా చిన్న చితక పనులు, బయట పనులు చేసుకోగలుగుతారులే, కానీ కుకింగ్ అనేది మనమే చేయాలి. ఈ డెకరేషన్ మనకు ఎలా నచ్చింది అది మనమే తీసుకోవాలి. కదిలితే డెకరేషన్ వాళ్ళు వస్తారా ఇంటి డెకరేషన్ చేయడానికి? ఫంక్షన్లు అలాంటివి ఎప్పుడైతే ఎవరన్నా వస్తారులే, కానీ ఇలాంటి వాటికి మనకి ఎలా కావాలో మనమే చక్కగా డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుంది. బాగుందా? ఇల్లు ఇదంతా కొత్త ఇల్లు కదా, అందుకనే కొంచెం కొత్తగా ఉండటం కోసం ఇదంతా ఇలా డెకరేషన్ చేస్తున్నాను అనమాట. ఫ్రెండ్స్ ఇదిగోండి, మా పెద్దమ్మాయి, మా చిన్నమ్మాయి,
మీ అందరికీ తెలుసు, లేకపోతే ఈ రోజు ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి పెద్దమ్మాయి చిన్నమ్మాయి మా ఆంటీ గారు. సో ఇది మాది ఒక ఫ్యామిలీ లాగా అనమాట. సో మా పెద్దమ్మాయి ఈ చిన్నమ్మాయి మధ్యలో నేను వాళ్ళ అమ్మని. ఇలా ఎందుకని చెప్తున్నానంటే నేను ఇంతకుముందు ఇంతలా ఉండేదాన్ని, 110 కేజీలు 100 గ్రాములు ఉండేదాన్ని. ప్రజెంట్ ఇప్పుడు నేను 68 కేజీలు ఉన్నా, 42 కేజీలు వెయిట్ లాస్ అయి ఉన్నాను. ఇంత వెయిట్ లాస్ అయ్యాను ఎలా అయ్యారు అని అనుకుంటారా? 2 సంవత్సరాల ప్రయాణం. ఈ 2 సంవత్సరాల ప్రయాణంలో 1 మంత్ డైట్ అయితే 40 రోజులు మెయింటెనెన్స్ డైట్, ఇలా చేసుకుంటూ నేను వెయిట్ లాస్ అనేది అయ్యాను. స్పార్కిల్లో జాయిన్ అయ్యి ఆన్లైన్ అడ్మిషన్ తీసుకుని మా ఇంట్లో ఉండి హెల్తీ వాతావరణంలో మంచి హెల్తీ ఫుడ్ తింటూ వాట్సాప్ కాల్ ద్వారా వాళ్ళు పెట్టే మెసేజ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని వాళ్ళకి రిప్లైలు ఇచ్చుకుంటా నా డైట్ అలా కంటిన్యూ చేసుకుంటా నేను ఇలా డైట్ మెయింటెనెన్స్ డైట్ కలిపి 2 సంవత్సరాల్లో అయింది. సో నేను తగ్గింది 42 కేజీలు. మీరెవరైనా మీ ఇంట్లో ఉండి తగ్గాలనుకుంటే స్పార్కిల్లో జాయిన్ అవ్వండి. ఆన్లైన్ అడ్మిషన్ తీసుకొని చక్కగా తగ్గి హెల్తీగా ఉండండి. ఈ సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి వచ్చే సంక్రాంతి లోపు మేము కనీసం ఈ సంవత్సరంలోనైనా మేము కొన్ని కేజీలు తగ్గాలి, హెల్త్ ఇంకా బాగుండాలి, మేము మాకు నచ్చిన బట్టలు వేసుకొని మా కళలు నెరవేర్చుకోవాలి అని మీరు ఎప్పుడైనా అనుకున్నారనుకోండి, ఇంకెందుకండి ఆలస్యం? స్క్రీన్ మీద నెంబర్ పెడుతున్నా, ప్రతి ఒక్క వీడియో కింద వాళ్ళ లింక్స్ అన్నీ ఇస్తున్నాను, చక్కగా జాయిన్ అవ్వండి. వచ్చే సంవత్సరానికల్లా నాతో పాటు మీరు ఇంకా తగ్గి హెల్తీగా ఉండాలని నా వైపు నుంచి స్పార్కిల్ ఒబిసిటీ క్లినిక్ వాళ్ళ వైపు నుంచి మీ అందరికీ సంక్రాంతి విశేష తెలియజేసుకుంటున్నారు. మీరు బాగుంటే మీ ఇల్లు బాగుంటుంది. ఆరోగ్యాన్ని మించింది ఏమీ లేదు, ఆరోగ్యమే మహాభాగ్యం. అన్నిటికన్నా ముందు నేను అదే చెప్తానండి. ఇంత అనారోగ్యం వస్తే మీరు ఏ పని చేయలేరు. తలనొప్పి వచ్చినా ఓ పని చేయలేము, కడుపులో నొప్పి వచ్చినా ఓ పని చేయలేము. మరీ ఒళ్ళు ఇంతలా ఒళ్ళు ఉంటే అది రెగ్యులర్గా మనం మోసి 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 అలసిపోతూ ఉంటాం. కానీ ఈ సంవత్సరం మీరు టార్గెట్ పెట్టుకొని వచ్చే సంవత్సరం వరకు మీరు ఎన్ని కేజీలు తగ్గారనేది ఒక గోల్ పెట్టుకొని చక్కగా జాయిన్ అవ్వాలంటే స్పార్కిల్ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ పెడుతున్నా. బీపీ, షుగర్, థైరాయిడ్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, నెలసరి సరిగా రాకపోయినా, పిల్లలు సరిగా పుట్టకపోయినా వీటన్నిటికి కారణం ఒళ్ళు ఉండటం వల్లేనండి. ఈ ఒళ్ళు తగ్గించుకుంటే అవన్నీ కంట్రోల్లో ఉంటే మీరు హెల్తీగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సంవత్సరం అయినా మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకెందుకండి, చక్కగా స్పార్కిల్లో జాయిన్ అయిపోండి. వంట ఈరోజు ఏం చేస్తున్నా తెలుసా? చూపిస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కూడా మా అమ్మాయి చక్కగా చూపించింది. చెరుగ్గళ్ళు, ఇదిగోండి చెరుగ్గళ్ళు ఇంత రేటు ఉన్నాయి తెలుసా? పల్లెటూరులో కూడా చెరుగ్గళ్ళు ఇంత రేట్లా. ఇవన్నీ ఫ్లవర్ డెకరేషన్స్ ఇవన్నీ చేసాము. ఇదిగో ఇవన్నీ ఇంక ఇలా కట్టుకొని ఈ తులసి మొక్క ఇవన్నీ కూడా పెయింట్ వేయించాను. చాలా ఎక్కువ డబ్బులు తీసుకున్నారు. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను ఫ్రెండ్స్. నేను పడ్డ తిప్పలంతా ఇంత కాదు. ఇంకా మీరు ఇల్లు సర్ది ఎందుకు చూపించలేదంటే ఇంకొక వస్తువు కొంటాం, వాళ్ళు రావటం, ఫిక్సింగ్ చేయడం, ఇవన్నీ చేస్తే ఇల్లు చూపిస్తే బాగుంటుంది. అవేం లేకుండా ఇల్లు ఎలా చూపించను? ఇదిగోండి ఇలా అలంకరించాను. ఆల్మోస్ట్ ఇవన్నీ కొత్త సామాన్లే. మీకు ఆల్రెడీ రీల్స్ కూడా నేను పెట్టున్నాను. ఇదిగోమా ఇలా రండి చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ మొక్కలు వేసా. వివరంగా మీకు తర్వాత స్పీడ్గా నేను చూపించేస్తున్నాను. వివరంగా తర్వాత చూపిస్తాను. ముందు అన్నం పెట్టుకుందాం సిరి. రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఎందుకు. కొంచెం వాటర్ పోసుకున్నాం, పాలు. పొంగలి, పులిహోర, గారె, అలాగే పూర్ణం ఎందుకు చేస్తారు తెలుసా? పూర్ణాయుష్గా ఉండటం కోసం. అది పూర్ణం చేయకుండా ఉండకూడదు పండుగలప్పుడు. పొంగలి అంటే పొంగల్కి పొంగల్ ఉండకపోతే ఎలా? మా ఇంట్లో పండుగ, మా సొంత ఇంట్లో, మా కొత్త ఇంట్లో ఇన్ని వెరైటీస్ చేస్తున్నా. సింపుల్గా చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను తెలుసా? ఇళ్ళు సామాన్లు ఇవన్నీ సర్దుతా చాలా అలసిపోయి ఉన్నాను. ఇక నా ఓపిక ఎంత ఉందంటే అంత చేయాలి. కానీ ఈ కొత్త సంవత్సరంలో కొత్త ఇంట్లో ఈ మాత్రం పండగ చేసుకోకపోతే నాకు గిల్టీ ఫీలింగ్. ఏం తగ్గింది మమ్మీ నీకు? దేవుడు అన్ని ఆరోగ్యం అన్నీ ఇచ్చాడు, నువ్వెందుకు పండగ చేయవు? పండగ చేయాల్సిందని చెప్పేసి పిల్లలు నిల్చున్నారు. ఇక నేను కూడా కాదని వెళ్ళలేదు కదా, చేసుకుందామని చెప్పేసి.
అన్నీ కొంచెం కొంచెంగా సింపుల్గా చేస్తున్నాను ఫ్రెండ్స్. సామాన్లన్నీ లోపల సర్ది అక్కడక్కడ బిందెల్లో ఉన్నాయి. అందుకనే ఏ వస్తువులు ముందు దొరికితే వాటితోనే చేస్తున్నాను. మీ అందరికి తెలుసు కదా, అన్నీ చాలా కొత్త సామాన్లు కొన్నాను. ఎందుకు ఈ పాత సామాన్లు వాడుతున్నారని అనుకోవద్దు. వంట చేసే విధానం చేయి మంచిగా ఉండి వచ్చే విధానం బాగుంటే చాలు. పాత డబరలు కొత్త డబరలు ఏం తేడా లేవు నాకు. చింతపండు గుజ్జేదమా తీసుకోమా ఇది. ಸೋಡಾ ಉಪ್ಪು ಅಲ್ಲಿ ಆಯ್ತಮ್ಮ ನೋಡಿ. ಉಪ್ಪು ಸೋಡಾ ಉಪ್ಪು అక్కడ ఇటీ సతాక్షి అబ్బా ఎంత మంచి వాసన వచ్చిందో. ఇదిగోండి ఫ్రెండ్స్, పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందా? ఎంతసేపే అది అలాగే చేతిలో పట్టుకొని ఉంటుంది అక్షి. అంటే మళ్ళీ పులిహోర చేసింది అందులోనే ఉంచిపోయావా? 5 నిమిషాలు పులిహోర చేస్తారు. ఆయన వెళ్ళి అదిగో నీ ఎదురుగట్టు. త్వరగా తీసుకురా. కొన్ని మిరియాలు కూడా వస్తాయి. ఆరಬೇಕು అన్న ఆరಬೇಕು. దీపావళి చేస్తున్నాం ఇప్పుడు కూడా. మైసూర్ మిర్చీలే, పవర్ఫుల్ మిర్చీలు. అవును మరి అయిపోయిందా? అయిపోయింది పిల్ల. చూసారా ఫ్రెండ్స్, నా చిన్న కూతురు పెద్ద కూతురు ఏ సైడ్కి వెళ్ళిపోయారు. దీపావళి చేస్తుంది ఇప్పటికిప్పుడు. వంటలు చేసి ఏం పెడతారు? రోజులైనావా పిల్ల అదే అడిగిద్ది ఎప్పుడు. చింతపండు అది అష్ట పౌడర్ అయితేమా. ఇదిగో అష్టపొడి వీరుల్లి వెల్లుల్లి భాష నేర్చుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా. దుర్గమ్మలో దొరికేది పులిహార అన్నాము. అదే పులిహార, అదే చింతపండు పులిహార అని అంటా ఉండేదాన్ని. ఏ నిమ్మకాయ పులిహార చేస్తారనుకున్నా నేను. ఏం కావాలో నాకు చెప్పు చాలు, ఇట్లా ఇచ్చేస్తాను.
అందులో వేసి దంచాలి. యాలకులు కూడా అందులో వేసి దంచుతున్నాం ఫ్రెండ్స్. ఇది పచ్చెనపప్పు కుక్కర్లో పెట్టుకొని 2 విజిల్స్ వచ్చిన తర్వాత వడకట్టుకొని మిక్సీ బట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇందులో సాల్ట్ అవన్నీ ఇంకా ఏం వేయలేదు. సాల్ట్ డబ్బా ఇసిరి పెట్టించేమో. కొంచెం సాల్ట్, ఎందుకు అదే టిప్పు తగ్గబని అవసరం లేదు. యాలకులు, బెల్లం మనకి ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవచ్చు. ఇది పూర్ణాలకి. కడాయి ఇవ్వు, పెద్ద కడాయి పెట్టు. ఇది చల్లారాలి ఫ్రెండ్స్. చల్లారిన తర్వాత పూర్ణాలు చేసుకుందాం. పక్కన పెట్టేసి చట్నీ పునుగులు కూడా ఇదే పిండి తెస్తారు కదా, అది వేరే పిండి. కడాయి చూసారా ఎంత వెడల్పు ఉందో. చిన్న జరిగింది అది జరిగింది. వావ్, భలే వచ్చాయమ్మా. అదేమా సరే కొత్త మీరు కూడా వచ్చింది.
ఈ బారి వెళ్తుంది. ఇప్పుడే 3 వెరైటీలు అయిపోయాయి. పులిహోర, గార, పొంగలి, ఇప్పుడు పూర్ణం కూడా వేసేసిద్ది. కరెక్ట్ 5 నిమిషాల్లో అయిపోయింది. స్పీడ్ చేసేస్తాం మనం ఏదైనా అంతే. ఇది చూడండి ఎంత బాగుందో గారె. తినచ్చా? ఇప్పుడే కదా మా పెద్దలు పెట్టుకోవాలి, దేవుడి దగ్గర పెట్టుకోవాలి, దండం పెట్టుకోవాలి, ఇవన్నీ చేసి అప్పుడు మీకు పెడతాను. మీకోసం కదా. అవసరంలా. ఇది ఎంత ఉందని మళ్ళీ ఏళ్ళు మొత్తం అయ్యి సగం సగం అయిపోతుంది. ఒక కరెక్ట్ ఒకే లెవెల్లో రావాలి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది రాకూడదు. పూర్ణాలు తేడాగా కనిపిస్తాయి. పెద్ద పూర్ణం చిన్న పూర్ణం అని. ఇంకన్నీ ఇలాగే ఉండలు చుట్టుకోవాలి. ఈ సంవత్సరంలో మొదటి పూరణం. అవసరంగా దడిపించేటట్టున్నావు. సైలెంట్ కూర్చొని. సంవత్సరంలో మొదటి పూరణం. ఆయిల్లో చేతులు పెట్టడానికి సిద్ధంగా ఉందా నాన్న? ఆల్రెడీ పెట్టేసా నేను. ఆల్రెడీ ఆయిల్ కాగబెడుతుంది వేళ్ళని. వేడి ఆయిల్లో చేతులు పెట్టింది మా అమ్మ. పెట్టుకుంటుంది. వచ్చే ఆదివారం పులుసులు చేయొచ్చుగా. కొంచెం ఇల్లు సామాన్ సర్దు నువ్వేది అడిగితే సాయంత్రం నువ్వు రావడం ఆలస్యం. ఫ్రైడే వస్తావు కదా. అది కూడా నిజమే. కొంచెం ఇల్లు సామాన్లు సర్దితే వాళ్ళు ఏం అడిగినా నేను కాదన్ను. సామాన్ సర్దినప్పుడు అన్ని అడుగుతూ ఉంటుంది మా శిరీష. తతాక్షి సొమ్ము ఒకటిది సోకొకటిది లాగా చూడు అనింది ఎవరు, ఇక్కడ వెళ్ళింది ఎక్కడో చూడు. క్రెడిట్ నాకు వచ్చింది. మా అక్క కూడా చేసిద్దిలే కానీ చాలా తొందరగా చేసిద్ది అంతే. నేను నీట్ గా చేస్తా, తొందరగా నీట్గా చేసినా చేయకపోయినా టేస్టీగా ఉండలే కానీ వెయిట్ చేయలేదు. ముఖ్యం అది. మీరు ఇలా వేసుకోలేకపోయినప్పుడు స్పూన్ పెట్టైనా వేసుకోవచ్చు. స్పూన్ చెప్తున్నావా? నేనేదో కిచెన్కి వెళ్ళి ఆయిల్కి ఆవిడ దూరంలో నీకు చెప్పలేదు, ఈ జన్మలో నీకు చెప్పలేదు. నాకు ఒక నమ్మకం ఉండాలి కదా ఆడియన్స్ కి చెప్తుంది మీరు ఇలా చేయండి అని. ఏమో నీకు ఒక నమ్మకం ఉండాలా? ఏమని? బాగా వంట చేస్తారు అని. అరే అంటే నేను చేస్తానని నమ్మకం లేదా? అట్లీస్ట్ సాయంత్రం రైస్ కుక్కర్లో రైస్ పెట్టి చాలు. అది గ్రేట్ అనుకుంటాం. మాకు వచ్చే గబాన వెళ్ళి రైస్ కుక్కర్లో రైస్ పెట్టి ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ నీళ్ళు, ఉప్పు కూడా ఎంత వేయాలో మాకు తెలుసు. ఏమో చెప్తే అయిపోయాయి కదా. నేను ఒక పని మీద ఫోకస్ పెట్టున్నాను. ఇప్పుడు కొట్టాడట్టు మాట్లాడుతుంది. మా అమ్మ చాలా మంచిది, క్యూటీ, ఎంత ఇంటెలిజెంట్. అప్పుడప్పుడు అసలు అంత చంద్రముఖి కాదు, చంద్రముఖి అంత ఇన్నోసెంట్ కనిపించింది ఒక్కొక్కసారి. యారడా అన్నట్టు.
కాదది స్ట్రెస్ అది. డ్రెస్ మళ్ళీ చూసారా ఫ్రెండ్స్, ఇంగ్లీష్ కాదని ఎక్కువ ఎక్కిరించట్లేదమ్మా, క్యూట్ గా ఉన్నావు అని చెప్తున్నా. చూస్తుంటే ఒక్కొక్కటి మైసూర్ బోండా వస్తుంది, ఇట్లా చట్నీలో ఉంచుకొని తినాలని. మైసూర్ బోండా అని ఇక్కడ మ్యాంగ్లూర్ బోండా అంటారంటవా? హాస్టల్లో డైలీ ఒకప్పుడు పెడతా ఉంటారు. ఏం వారానికి ఒకసారి మైసూర్ బజ్జీ పెట్టారు మొన్న సాయంత్రం. అవునా? ఆ. పూర్ణాలు కంపల్సరీ తినాలండి, పూర్ణ ఇష్టం ఉండటం కోసం. బెల్లపసులు కూడా ఎప్పుడు తిన్నా తినకపోయినా ఈ పంటకి తినాలి. చెరుగళ్ళు చిన్న చిన్న ముక్కలు చేసేసి రేగిపళ్ళు, పువ్వులు, అక్షంతలు ఇవన్నీ కలిపి చిల్లర వేసి డైరెక్ట్ తినేయచ్చు. పసుపు కుంకుమ ఇవన్నీ వేసేసి పిల్లలు నెత్తి మీద నుంచి పోస్తే దోషాలు పోతాయి ఫ్రెండ్స్. పూర్ణం ఇది డైరెక్ట్ తినచ్చు, పిండి వేయకుండా. ఏది తినచ్చమ్మా, టేస్ట్గా ఉంటుంది. అదేటో చూస్తారే. ఎన్ని ఉన్నాయి అన్ని స్పూన్లు తీసుకురా, ఎందుకంటే ఎన్ని కావాలి. ప్లేటు ఉందిగా అక్కడ, అటు వెళ్ళి కొంచెం తీసుకురాపా. ఇంకొక గరిటె తీసుకురా, చాలే. చెక్కలు, చక్రాలు, అరిసెలు, గారెలు, బూరెలు, పొంగలి, పులిహోర సంక్రాంతి స్పెషల్ వంట ఫ్రెండ్స్. రండి తిందాం. మీరు మీ కుటుంబ సమేతంగా ఈ పండుగ బాగా జరుపుకోవాలని, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అరిసెలు అరిసెలు చెక్కలు తీసుకో, చక్కలు చక్కలు. రెండు రెండు చెక్కలు ఇవే, అవునా? రెండు రెండు అరిసెలు. ఇంకోటి ఇంకోటి అరిసెనా? నాకు ఇవ్వు, నువ్వు వేసుకో. ఇంకో చెక్క వేసుకో. ఓకే. కంచం నిండిపోవాలి, దిమ్మ తిరిగిపోయి. పండక్కి సంక్రాంతి మామూలుగా జరగట్లే ఇక్కడ. పూర్ణం కరెక్ట్గా ఫీల్ చేసుకుంది పులుపు. వాసన మామూలుగా రాట్లేదు. ఈ దేవుడి దగ్గర ఆల్రెడీ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. మేము దేవుడి పెట్టుకున్నాం, పెద్దల దగ్గర పెట్టుకున్నాం. నాకు కొంచెం ఉక్కు కావాలి. నేను వేయించుకో మళ్ళీ. నీకు చాలు. చూడండి పొంగలి స్వీట్. ఇంత తక్కువ నేను ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్. పొంగల్ అన్నం అన్నీ కూడా కొంచెం కొంచెం చేశా. ఇంకొంచెం రండి తిన్నాం. బెల్ల పొంగలి, వేడి వేడి పొంగల్ టేస్టే వేరు అసలు. పూర్ణంతో మొదలెట్టే. అబ్బా చాలా బాగుంది. ఎంత బాగుంది, చాలా బాగుంది.
పూర్ణం భలే టేస్ట్ ఉంది. పూర్వం చాలా బాగుంది. నాకైతే ఈ పొంగల్ ఎంత బాగా అనిపిస్తుంది. నేను డైట్లో లేను, మెయింటెనెన్స్ డైట్లో ఉన్నా. సొంత ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను మెయింటెనెన్స్ డైట్కి వచ్చేసా. పండగకి ఒకవేళ నేను డైట్లో ఉన్నా డైట్ చేసేదాన్ని కాదు, ఎందుకంటే పండగలు అప్పుడు ఎవరు చేయరు. సూపర్ ఉంది. హల్వాలా కరిగిపోతుందమ్మా. పూర్ణం కంపల్సరీ తినాలి. గారిపిండి వేసిన ఎంత టేస్టీగా ఉందో. పూర్ణం బాగుంది. గారె కూడా బాగుంది. ఎంత టేస్ట్ ఉంది తెలుసా. ఇట్లా పెడుతుంటే అట్లా ఇదైపోతుంది. ఇంకా అరిసా బెల్లపరుసులు రాత్రి చేసి అవి మగ్గి క్యాన్లో ఉండి ఇలా తింటున్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది చూడండి. ఇంకా 4 రోజులు పోయిన తర్వాత ఇంకా అద్భుతమైన టేస్ట్. సుబ్బబాబు సంపేశాం. చాలా బాగుంది. మంచిది. చింతపండు పులిహోర దాని టేస్ట్ ఒక రేంజ్లో ఉంది. నొప్పి వచ్చింది. ఆహా, కష్టపడి చేసుకుని ఒకడు కూడా వేస్ట్ చేయకుండా తింటాం తృప్తి ఒక రేంజ్ ఆడుకుంటుంది. మళ్ళీ ఇంత చేసుకున్న తర్వాత ఇవన్నీ తినగలిగే కెపాసిటీ, తిన్నా ఏమీ అవ్వకుండా ఉండే కెపాసిటీ బాడీకి ఉన్నందుకు ఆ దేవుడికి దండం పెట్టుకోవాలా. ఒకరోజు ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మనం ఏ పనిలో కూడా యాక్టివ్గా ఉండలేం. అందుకనే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కొత్త సంవత్సరం అయితే మా అమ్మ స్వీట్లు అయితే ఫుల్ నింపేసి స్వీట్లు ఏంటి చకోడీలు అన్నీ చేసేసి అన్నీ ఉగాది పచ్చడి ఎట్లా తింటారో ఉగాదికి న్యూ ఇయర్కి ఇట్లా చేసింది మా అమ్మ. వాళ్ళ రుచులు టేస్టింగ్. మిర్చి వేసావా? వేసానమ్మా. మిర్చి నాకు వచ్చిందిగా. అయ్యో ఇదిగో నా దగ్గర ఉంది, తీసేసుకోండి నిన్ను. ఇంకోటేనా? చాలు చాలు, ఇది ఒకటి. భలే ఉన్నాయి. నాకైతే అన్నిటికన్నా పూర్ణము పులిహోర బాగా నచ్చింది. అరిసె కూడా నచ్చింది నిన్న తిన్నా. బాయ్ ఫ్రెండ్స్, అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. రేపు కనుమ వీడియోతో మీ ముందుకు వస్తాను, చూడండి. ఓకే బాయ్.
మా ఇంట్లో చూడండి ఫ్రెండ్స్, సంక్రాంతికి ఎలాంటి పెద్ద పెద్ద ముగ్గులు వేస్తున్నాము. ఇక్కడైతే ఇప్పుడు పెద్ద ముగ్గు వేస్తాము. ఎలా వేస్తామో ఏంటో చూడండి, ఓకేనా? భోగి మంటలు కూడా వేస్తాం. సాకా సాకు సరే, ఇది వేసాకు. ఇవన్నీ ముగ్గు. సంక్రాంతికి గృహప్రవేశానికి అన్నిటికీ మంచి శారీ. ఎంత బాగుందో చూడు, సిమెంట్ కలరు, పింక్ కలర్ బోర్డర్, చాలా బాగుంది కదా. బాగుంది అసలు. ఈ కలర్ నాకు చాలా ఇష్టం నిజంగా. సిమెంట్ కలర్ అన్నా, ఎల్లో అన్నా, పింక్ అన్నా చాలా బాగుంటాయి. క్లాస్ కలరు. ಚೆನ್ನಾಗಿದೆ ಕಲರ್ ಅಮ್ಮ. ಆಹಾ, ಬ್ಲೌಸು ಇದು ಒಂದು ಎಷ್ಟು ఇంత నాకి ಚಂದ ಚೆನ್ನಾಗಿದೀವಾ? ಕ್ಲಾಸ್ ಲುಕ್, ಕ್ಲಾಸ್ ಕಲರ್ ಸೀರೆ. ನಾನು ಚಪ್ಪಲಿ ಬಿಟ್ಟೆ, ನನ್ನ ಚಪ್ಪಲಿ ಅಲ್ಲೇ ಬಿಟ್ಟಿದೆ, ಅಲ್ಲಿ ಆ ಕಾರ್ನರ್ನಲ್ಲಿ, ಆ ಕಾರ್ನರ್ ಅಲ್ಲಿ ಬಿಟ್ಟೆ. ಆ ಕಡೆ ಅಲ್ಲಿ ಇಲ್ಲ, ಅಲ್ಲಿ గుడ్ మార్నింగ్ మామ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. టైం ಎಷ್ಟು? టైం 5:30, 5:30. చూడండి ఫ్రెండ్స్, మా ఇంట్లో ముగ్గులు ఎలా వేసాము. సంక్రాంతి ముగ్గులు మా కొత్త ఇంట్లో ఈ విధంగా వేసాము అనే కన్నా వేయించారు అంటే బాగుంటుంది. నేను చేయలేకపోయాను, నాకు కూడా ఇంత పెద్ద ముగ్గులు వచ్చు, కానీ నేను పండగ చేసి అలసిపోయాను, అందుకని హెల్ప్ తీసుకున్నాను. అందరం కలిసి వేసాం. పెద్దది ఒక ప్లేట్ తీసుకురా చాలు. లేక అక్కడ ఇత్తడే ఉంటాయి చూడు, ఇత్తడయ్యి పసుపు కుంకుమ కూడా చూడు దాని మీద. వేపం తీసుకోవాలి. రాత్రి పసుపు కుంకుమ ఇక్కడ పెట్టాం కదా, ప్లేట్లు ఇస్తారు దాంట్లో. ఏమైనా పైకి తీసుకెళ్ళాము. తెల్లారగట్టు మా ఇల్లు ఎలా ఉందో చూడండి. మొక్కలైతే పుష్కలంగా బతికి పట్టగట్టినాయి. ఇది వేసి 1 month అవుతుంది. పూలు ఫ్రెష్గా వచ్చేసింది. లేదమ్మా, పసుపు కుంకుమ అందులో తీసుకురా. ఫస్ట్ కొంచెం ఎక్కువ తీసుకురామా ఒక ప్లేట్లో. ఇది పరిస్థితి. ఇక్కడే ఇంకా వంట చేసేది. చికెను, మటను, ముక్క, టక్క, పొంగలి. ఇల్లు అలంకరించేటప్పుడు ఎంత ఇరిటేటింగ్ అవుతుందంటే, ఇవన్నీ మేమే అలంకరించాలా.
మళ్ళీ అలంకరించాలా, వంట చేయాలా, మళ్ళీ మేము రెడీ అవ్వాలా, మళ్ళీ మళ్ళీ మేకలు రాకుండా కాపలా కాయాలి ఇది తినకుండా. టైము తిండి పెట్టాలా, పిల్లలకి వంట చేయాలా. అదే అమ్మ సంసారం చేసే కన్నా పెళ్ళిళ్ళు చేసుకోకుండా సన్యాసం తీసుకొని పెద్దవాళ్లతో గడిపితే హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా, ఏ బాధ ఉండదు. ఇంకా తప్పించుకోవాడు ధన్యుడు సుమతి. తీసి చలికి వాళ్ళ నాన్న మమ్మీ కూడా నువ్వు కూడా ఒక స్వెటర్ వేసుకోపో. ఎందుకు తీసేమది మంటకి కూర్చొని చలికి సావటమే ఫ్రెండ్స్. అమ్మో ఏం చలి బాబోయ్, మామూలు చలి కాదు. మా ఇంటి దగ్గర భోగి మంట వేసుకున్నాం. తెల్లారినప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పుడే తెల్లారింది. జస్ట్ ఇదిగో నువ్వుల నూనె, వెల్లుల్లిపాయ అవి కాగబెట్టి పిల్లలకి గోరువెచ్చని చేసి వేపాకేసి కొంచెం పసుపు వేసేసి భోగి మంటల్లో నీళ్లు పెట్టి పిల్లలకి పోస్తే వాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఒంటి మీద ఏదన్నా పిల్లలకి పుండ్లు, దురద, ఇలాంటి గజ్జి ఇలాంటివి ఏమైనా ఉన్నా సరే వాళ్ళకి అవన్నీ కూడాను పోతాయండి. ఎందుకంటే ఆ పసుపు వేపాకు తగలంగానే స్కిన్కి మనకు ఉన్న ప్రాబ్లమ్స్ కూడా పోయి చాలా హెల్తీగా ఉంటారు. పైగా కూడా పసుపు అనేది శుభ సూచకం అండి. సో మా పిల్లలకైతే బిందెలో నీళ్లు పెట్టాము. ఆ బిందె ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నామో ఇలా కట్టెల పొయ్యి మీద కానీ స్టవ్ మీద కానీ. సో మా చలి మంట భోగి మంటలు అనమాట. ఇదిగోండి పసుపు, కుంకుమ, చిలకడ దుంప ఏంటంటున్నారు చూడండి ఎంత పెద్దదో. ఇది ఒక్కటే 1.5 kg చిలకడ దుంప. ఇది ఈ కుమ్ములో వేసేస్తా, 2 kgs బరువు కుమ్ములో వేస్తే ఈ వీళ్ళకి మర్దన చేసే ఈ గ్యాప్లో చక్కగా ఇది మగ్గిద్ది అనమాట. ఓకేనా? అందరికీ భోగి శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఈ పండుగ బాగా చేసుకొని ఆయుర ఆరోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, భోగ భాగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి. చల్లగా ఉండండి. ఓకేనా? మా ఇల్లు కొత్త ఇంట్లో ఇలా చక్కగా ముగ్గులు వేసి మేము ఈ పండుగ ఇలా చేసుకుంటున్నందుకు నాకు ఎంత సంతోషంగా ఉందో. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. ఆ కళ నెరవేర్చుకోవడం కోసమే బతుకుతారు. నేను కూడా 3 సంవత్సరాలు పట్టింది ఇంట్లో 5 ఏళ్ళు లోపలికి వెళ్ళడానికి. ఈ 3 సంవత్సరాల్లో ఇల్లు కట్టుకోవడం, గృహప్రవేశం, సామాను షిఫ్ట్ చేసుకోవడం మొత్తం అయిపోయిందండి. ఇంకా సామాన్లు ఇంకొంచెం సర్దితే అయిపోతుంది. ఇక మంచి కుకింగ్ వంటలు చేస్తాను. ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి. చక్కగా పిండి వంటలు, పప్పులు అన్నీ చేసుకున్నాం. రేపు రాబోయే కనుమ వీడియో కూడా చూడండి, సంక్రాంతి వీడియో కూడా చూడండి. వరుసగా వీడియోస్ అన్నీ అప్లోడ్ పెట్టినా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హ్యాపీ భోగి. వేపాకు తీసుకొచ్చి వేయాలి. ఇదిగోండి కొంచెం గోరువెచ్చగా చేసి వేస్తే మంచిది. వెల్లుల్లి, ఇదిగోండి వెల్లుల్లి. ఇది ఎక్కువ వేడికి పోయకూడదండి, గోరువెచ్చండి పట్టుకో. ఇంకెప్పుడు రొటీన్ సాంగే ఫ్రెండ్స్. ఇది తైలం పట్టి తాళం పెట్టి తలంగుతో తలంటితే మోత ఓ నమః శివాయ. ఒంట్లో వేడి మాయం సమకస్తో కుస్తో అయ్యిందంటే అయ్యిందండి మాయం. 5 సంవత్సరాల నుంచి ఇదే పాట పాడుతున్నారు. ఎప్పుడు ఇదే పాట. మా చిన్నప్పుడు కూడా ఇదే పాట అలాంటిది అనమాట. వెంకటేష్ సినిమా చంటి. అప్పట్లో ఏం సాంగ్స్ చేశారు లేదని కరెక్ట్ సాంగ్స్ చేశారు. సిచ్యువేషన్ తగ్గ సాంగ్స్. ఇలా చక్కగా మర్దన చేసి పిల్లలకి వారానికి ఒకసారి ఇలా చేస్తే మంచిదండి. పిల్లలకి ఇంట్లో ఆడవాళ్ళు ఒకరికొకరు హెల్ప్ చేసుకోవచ్చు. అలాగే జెంట్స్కి కూడానండి వీక్లీ ఒకసారైనా సరే వాళ్ళకి ఇలా మర్దన చేసి తలకి నూనె రాసి జుట్టుకి ఒక రాత్రి అంతా ఇలా పడుకున్నారంటే తెల్లారేటప్పటికి కళ్ళన్నీ ఒంట్లో ఉన్న వేడంతా తగ్గిపోయి ఎంత రిలీఫ్గా ఉంటుందో కళ్ళు. బాడీ కూడా వారాలు నెలలు కష్టపడ్డ వాళ్ళకి వారంకి ఒకసారి 10 రోజులకు ఒకసారి ఇలా 1 గంట సేపు మనం బాడీ గురించి కేర్ తీసుకున్నాం అనుకోండి, చాలా మంచిది. దెబ్బ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. వేడికి ఒంట్లో ఉన్న వేడంతా పోయిద్ది. ఈ రాయలేదండి
తర్వాత రాస్తా పసుపు. ఇది అయిపోయిన తర్వాత ఇంటి ముందు ఇలా చలిమంటలు వేసుకోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. కళ్ళన్నీ కూడాను కూలింగ్ అయిపోతాయండి. మాకు ఇక్కడ చల్లగా ఉంటుంది, అయినప్పుడు కూడా మనం తీసుకునే ఫుడ్ని బట్టి కూడా మన ఒంట్లో వేడి అనేది ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఏమైతే పసుపు వేపాకుతో నీళ్లు పోసుకుంటే ఎంత మంచిదో తెలుసాము. అదే ఆ వేపాకులో ఉండే చేదు మనకు ఎంత మంచి చేసిద్దో. పసుపు కూడాను ఆరోగ్యానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉండదు. దురదలు, గజ్జి ఇలాంటివి ఏమన్నా పోతాయి ఫ్రెండ్స్. మంచిది అసలు. వారానికి ఒక్కసారి తలస్నానం చేసేటప్పుడు పసుపు రాసుకొని చక్కగా ఇలా నూనె రాసుకుంటే మంచిది. పిల్లలకి కూడా, చిన్నపిల్లలకి భోగిపళ్ళు పోస్తే చాలా మంచిది. దోషాలు పోతాయి. పిల్లలు కదిలితే ఏడుస్తా ఎప్పుడు ఏదో కుళ్ళు పెట్టుకొని ఉంటారు చూడండి, అలాంటి పిల్లలకి అవి పోస్తే దోషాలు ఏమన్నా నా దిష్టి తగిలినా పెట్టుకో. ఎందుకు నామోహం చూసి నవ్వుతున్నావు? కుళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నా, దిష్టి తగిలినా, ఎప్పుడు మారం చేస్తున్నా, చెప్పిన మాట వినకపోయినా, అల్లరి చేస్తున్నా, ఏడుస్తున్నా, ఇసుకిస్తున్నా, ఇవన్నీ అరుస్తున్నా భోగిపళ్ళు పడిన పోతాయి అన్నమాట. ఎక్కువ ఇసుకిస్తున్నా, చెప్పిన మాట వినకుండా కాలేజీ వెళ్తున్నా, పండగలప్పుడు కూడా చిలకడ దుంప ఎంత దూరం వచ్చిందో చూడాలా. దెబ్బ కళ్ళంతా ఏంటి ఎల్లోగా కనబడుతుంది మరి. అబ్బా ఇవాళ ఏంటో రేపేంటో ఎవ్వరికి తెలియదు. ఉండింది, తినింది, పొందిందే ప్రాప్తం. సొంత ఇంట్లోకి వచ్చాం, ఇలా పండగ చేసుకుంటున్నందుకు చేతులు ఏమైనా వాట్లామా? వస్తే మా అమ్మ నిప్పు కళ్ళు తీసి ఇలా పక్కన వేసేది. ఇలా నిప్పు ఇక్కడ ఉన్న నిప్పు ఇది ఇలా తీసేసి నువ్వు ఇప్పుడు స్టంట్లు చేయక ఇలా ఇలా తీసేసి ఇలా పక్కన వేసేది ఫ్రెండ్స్. మేము కూడా వచ్చినప్పుడు గోళీలాట అన్నట్టు లేస్తుంది ఒక్కొక్కటి. అది నీళ్ళు తాగితే కుక్కలు ముగ్గంతా ఏనన్నా ఉండు. చిన్న కట్టె ముక్క కావాలి, అది అక్కడ చూడు తీసుకురా. దాంతో గుచ్చి తీసే గుచ్చంగానే వచ్చేసిద్ది అంటారా పండు. లేకపోతే అది చిన్న ముక్క గుచ్చంగాలు బయటికి వెళ్ళారా. 2 కేజీలు చేసాం. అది నా బర్త్డే గిఫ్ట్. డోంట్ యు డేర్. ఈ బర్త్డే గిఫ్ట్ ఇవాళ నీకు స్నాక్స్ అవుతుంది, టిఫిన్ అవుతుంది. ఇదిగోండి ఫ్రెండ్స్. అబ్బో తీసుకోండి ఫస్ట్. జన్మంతా గుర్తుంటుంది ఈ వాసన. చిన్నప్పుడు మా అమ్మ మాకు చేసి పెట్టేది. గంజిగడ్డలు తీసుకొచ్చేసి పొయ్యిలో వేసేసి అది ఇలా తీయంగానే లోపల అబ్బా అది మగ్గి వచ్చే వాసన, స్వీట్ వాసన అమృతం. దాన్ని వెలగట్టలేరు, అమ్మ ప్రేమను కూడా వెలగట్టలేరు. అది చూసారా, ఇదన్నమాట. చూడండి ఫ్రెండ్స్,
ఎంత బాగుందో. స్పూన్ తీసుకురావడానికి నేను సిరి ఏం కాదులే కమ్. నిత్యని ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేస్తారు. సంవత్సరం ఇలాగే భోగి మంటల్లో ఇలా చిలకడ దుంప తీసుకురావడం, వేసుకోవడం, తింటాం. కానీ ఈసారి 2 కేజీలు తీసుకున్నా. కాలిపోతుంది. కారడం పక్కన పెట్టు, టేస్ట్ అదిరిపోతుంది. స్వీట్గా ఎంత బాగుంది. అబ్బా నిజంగా ఎంత బాగుందో. చలికి అంత టీ నీళ్ళు పడకపోతే మనిషిని అవ్వలేను. ఈ చలికి ఈ మైసూర్లో ఈ టీ ఇచ్చే సుఖం ఇంకోటి ఉండదు ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా. నేను ఎన్నిసార్లు తాగుతాను టీ అయితే 4-5 సార్లు తాగుతా. అది ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కౌంట్ స్టార్ట్. ఖాళీగా అందరు పడుకొని ఉంటారు, నేను ఒక్కదాన్నే దయ్యంలా కూర్చొని టీలు పెట్టుకొని లైట్లు వేసి అందరిని డిస్టర్బ్ చేస్తానన్నమాట. రాత్రి 7:30 తర్వాత నన్ను ఎప్పుడు పడుకోమన్నా నాకే సోయ లేకుండా పడుకుంటా. బెడ్ ఎక్కగానే కునుకు. అసలు ఆ నిద్ర మామూలు నిద్ర కాదు. ఎప్పుడు 7:30 తర్వాత నువ్వు వెళ్ళి పడుకో అంటే గుర్రమని నిద్రపోతూ ఉంటాయి. నేను లేచి 9 చూసేటప్పటికి వీళ్ళు వీడియోస్ ఫోన్లు చూసుకుంటా ఉంటే తిడతా, ఏంది ఇప్పుడు దాకా మేల్కొని ఉన్నారా అని చెప్పేసి. తీరా చూస్తే అక్కడ 9 అయ్యేది. అప్పటికే నేను 2 గంటలు నిద్రపోయి లేచి ఉన్నదాన్ని కదా, నాకెందుకు పొద్దుపోయినట్టు అనిపించింది. ఒక్కోసారి 9:30 దాకా మేల్కొని ఉంటా, ఒక్కోసారి 10 దాకా ఉంటా, ఒక్కోసారి అయితే 7:30 తర్వాత ఎప్పుడైనా ఆల్మోస్ట్ 70% 7:30 తర్వాత ఎప్పుడైనా నిద్రపోతా.